కోరుకుండేది. కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టింది. ఇట్లా కొట్టి మనం మన సమయం ఎందుకు వృధా, మన 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 శక్తిని అంతా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని. నాకు కూడా రేవంత్ అన్న 6 గ్యారెంటీలు ఇస్తాం 6 గ్యారెంటీలు ఇస్తాం అని ఉత్తుత్తి పలుకులు పలికినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ సునీల్ కనుగోలుని తీసుకొచ్చి కూడా బాగా కొట్టాలి ఉంది రేవంత్ అన్న. ఓకే, కమిషన్లు తీసుకుంటున్నట్టు మీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, కమిషన్లు తీసుకుంటున్నారు. ఈ రోజున గ్రామ పంచాయతీలకు నిధులు లేవు, బిల్లులు లేవు, రైతుల పంట పొలాలకు రాబడి లేదు, వరి కొంటలేరు, పత్తి కొంటలేరు, రైతు భరోసా ఇస్తలేరు, ఒంటరి మహిళా పెన్షన్లు ఇస్తలేరు, వికలాంగుల పెన్షన్లు ఇస్తలేరు, నిరుద్యోగ భృతి ఇస్తలేరు, ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి చెప్పుడు తప్ప ఉద్యోగాలు ఇస్తలేరు, ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇస్తలేరు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తలేరు, మా అవుట్సోర్సింగ్లకు జీతాలు ఇస్తలేరు, మా స్టాఫ్ నర్సులకు జీతాలు ఇస్తలేరు, మా రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ పెన్షన్లు ఇస్తలేరు, మా ఉద్యమకారులకు 250 గజం ఇస్తామని చెప్పి ఆశ పెట్టినో ఇప్పటి వరకు దిక్కు లేదు. మరి మాకు కూడా కొట్టాలని ఉంది రేవంత్ అన్న. హామీలు ఇచ్చి మాట తప్పినందుకు పిచ్చ కొట్టుడు కొట్టాలని ఉంది. మరి ఎవరిని కొట్టాలి, ఎక్కడ కొట్టాలి జర చెప్పు. ముఖ్యమంత్రి కాకపోతే కొడతావు. అందుకే కదా మీ మీద బుల్లెట్ దింపిన కేసు కూడా ఉంది కదా, వికారాబాద్ జిల్లా కోర్టులోనే ఎక్కడో ఉన్నట్టుంది కేసు. అది లేదంట రేవంత్ అన్న కేసు. ఒక 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 దళితుడిని దళితుడి భుజంలోకి బుల్లెట్ దూసుకపోయింది. ఫ్లాష్ బ్యాక్ ఒకసారి బుల్లెట్ తీసుకపోయింది. నీకు కావాలి, నీకు గుర్తు చేయమంటే ఆ కేసు వివరాలు కూడా తీసుకొస్తా. కానీ ఇంకా కోర్టు పరిధిలో నడుస్తుందిగా. అందులో మీ అన్నదమ్ముల పేర్లు కూడా A1, A2, A3, A4గా మీ 4 పేర్లు 3 పేర్లు ఉన్నాయి. కోపం వచ్చే కాల్చినవా? కోపం వచ్చేమో నా కొండా సురేఖ కూతురు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా. రోహిన్ రెడ్డి గన్ను పట్టుకుంటూ డెన్లో కూర్చొని డెక్కన్ సిమెంటోని బెదిరించిండు, పిస్టల్ పట్టుకొని వచ్చిండు. అంటే కోపంతోనే పిస్టల్ పట్టుకొని తిరుగుతుర్రా మీరంతా టేబుల్ మీద పెట్టి? ఎవరిని కొడదామని పోయిండా రోహిన్ రెడ్డి? ఏ భూమి కబ్జా చేద్దామని పోయిండా రోహిన్ రెడ్డి? ఏ లిటిగేషన్ భూముల పంచాయతీలు తేలుద్దామని పోయిండా రోహిన్ రెడ్డి గన్ను పట్టుకొని సుమంత్ని తీసుకొని? మీకు కలిసి వస్తే బెల్లం తింటారు, కలిసి రాకపోతే అల్లం నూరి నోట్లో పెడతారు. ఇదేనా మీ పంచాయతీలు? ఇప్పటివరకు దిక్కుమొక్కు లేదు.